మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాలం లేచారా? దేవునితో మాట్లాడారా? ప్రార్థన చేశారా? వాక్యాన్ని చదివారా? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కృప నిత్యము కూడా మనల్ని విడవకుండా ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి సెకండు కూడా ఆయన మనతో ఉన్నాడు. అందుకనే మనం సురక్షితముగా, క్షేమముగా, దీవెనకరముగా, మంచిగా ప్రభునందు ఆనందిస్తూ నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కనుక మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఏదైనా నిన్ను కలవర పెడుతూ, బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అయ్యో ఏంటి నా జీవితము అని నువ్వు ఒకవేళ ఆలోచించే స్థితిలో ఉన్నావేమో, ఏ విషయంలోనైనా బాధపడుతున్నావేమో, బాధపడకు, భయపడకు. ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఆయన బాహుబలము మనల్ని నడిపిస్తున్నది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 13-14 వచనాలను చదువుకుందాం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. మన గుమ్మముల గడియలను ఆయన బలపరిచి ఉన్నాడట. మన మధ్యలో అంటే మనం చూస్తూ ఉండగా మనము మన పిల్లల ఆశీర్వాదమును చూడబోతున్నాం. మన సరిహద్దుల్లో కూడా ఈరోజు చాలామంది సమాధానము లేక, దీవెన లేక, ఐక్యత లేక, ప్రేమ లేక ఒక కుటుంబంలోనే ఉంటారు, ఒక దుప్పటి కిందనే ఉంటారు. కానీ మనసులు కలవవు. మనసుల్లో కలత, ఆందోళన, చికాకు, అంతా వేరు ప్రాంతంలో జీవించే ప్రజలుగా ఉంటున్న పరిస్థితిలో ఉంటున్న మనతో అంటున్నాడు, మీ సరిహద్దుల్లో సమాధానమును కలగజేస్తాను. నేను మీ మధ్యను, మీ సరిహద్దులలో సమాధానము కలగజేసి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించడమే కాదు, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. అంటే ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? అధికమైన ఆశీర్వాదము కూడా మనకు, మన పిల్లలకు ఇచ్చి మనని ఒక చోట ఉంచి సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదం, మేలు, సమాధానముతో మేలును అనుభవించినట్లుగా, సమాధానముతో ఆహారము భుజించినట్లుగా, సమాధానముతో మంచి గోధుమలను తినట్లుగా ప్రభు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని సంతోషించండి, సమాధానముగా ఉండండి. ఒకవేళ మీ మధ్యలో సమాధానము లేకపోతే సమాధానముగా ఉండడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి, ఆయన వాక్కులు వింటూ ఉండండి. ఆయన మాట వింటూ ఉండగా ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఆయన మాట విననంతసేపు కూడా మన జీవితంలో కలవరము, దుఃఖము, వేదన ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినడం ప్రారంభిస్తావో నీ గుమ్మముల గడియలను బలపరుస్తాడట. చూడండి, చాలామంది గుమ్మముల గడియలు అంటే ఆశీర్వాదము లేక చాలా చోట్ల బాధ, వేదన అనుభవిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నమ్మండి. దేవుని యొక్క వాక్కును నమ్మినప్పుడు ఆయన ఖచ్చితముగా గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించినన్నాడు. కనుక నమ్మకం ఉంచండి. మరలా వాక్యాన్ని చదువుతూ ఉండండి, వింటూ ఉండండి, అనేకులకు షేర్ చేస్తూ ఉండండి, అనేకులతో పంచుకుంటూ ఉండండి. మీ అనుభవాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ప్రభు మన మధ్యలో గొప్ప కార్యము చేయనై ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలు అయ్యా, ఎంతమంది అయితే ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి, మేలును అనుభవించాలి. ప్రభువా, వారి గుమ్మముల గడియలు బలపరచబడాలి, వారు మంచి గోధుమల చేత తృప్తిపరచబడాలి. ప్రభువా, సమాధానము వారి ఇంటిలో, వారి యొక్క కలిగిన సమస్తములో కూడా ఉండాలి. అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యములు జరగాలి, అయా స్వస్థతలు జరగాలి. ప్రభువా,
నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా ఎవరు అనారోగ్యముతో ఉన్నా కూడా అయ్యా వారందరికీ స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాం. అయ్యా తండ్రి, అనేక విషయాలు ప్రభువా నీ ప్రజలు సతమతమైపోతుండగా ప్రభువా వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈరోజు ప్రభువా ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారి మీద ఉండాలి, నీ కృప వారి మీద ఉండాలి. చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా ప్రభువా బిడ్డలకు మీరు తోడై ఉండండి. అద్భుత, ఆశ్చర్య, మహిమ కలిగిన కార్యములు జరిగించండి. ఉన్నతమైన ఆయా స్థాయిలోని బిడ్డలు ఉండినట్లుగా అన్ని విషయంలో వారి యొక్క ఆయా స్టడీ, వారి ఉద్యోగాలు అన్నీ కూడా దీవించబడి అయా మేలైనది వారు అనుభవించే కృపలోనికి నడిపించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.